గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి వీడు చీకట్లో గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? మాకు పొద్దున్న 8 అయింది, కానీ సూర్యుడికి ఇంకా తెల్లారలేదు. మాకైతే తెల్లారిపోయింది. ఆఫీస్కి బయలుదేరుతున్నాము. ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుంది అన్నది ఈరోజు చూపెడదామని ఒకసారి వెళ్ళిపోదాం పదండి. ఓకే, హైవే ఎక్కేసాం మనం. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము. ఒక ట్రాఫిక్ అంతగా లేదు ఇప్పుడు, ఎందుకంటే అర్లీగా బయలుదేరాం కదా. 8:30 తర్వాత అయితే ట్రాఫిక్ సూపర్గా ఉంటుంది. గంటన్నర కూర్చోవాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు ఒక 20-25 మినిట్స్లో ఆఫీస్కి రీచ్ అయిపోతాం. ట్రాఫిక్ స్టార్ట్ అయింది మెల్లిగా. అంత ఎక్కువగా ఉండదు, కానీ ఒక 10 మినిట్స్ ట్రాఫిక్లో కూర్చోవాలి. ఇక్కడ డ్రైవింగ్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. ఇండియా నుండి ఎవరన్నా ఇటువైపు వచ్చేది ఉంటే జస్ట్ వాళ్ళ కోసం అని చెప్తున్నా. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మామూలుగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఒక గంట సేపు నడిపితే ఆరాంగా నడిపేయచ్చు అనమాట. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది, మనలాగా ఎక్కువగా బండ్లు అవన్నీ ఏముండవు రోడ్ మీద. సో హ్యాపీగా నడిపేయచ్చు. ఇండియాలో డ్రైవ్ చేసిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడన్నా డ్రైవ్ చేయొచ్చండి, ఇదైతే గ్యారంటీ. ఓకే, కొంచెం తెల్లారుతుంది. ఇంకా దారిలోనే ఉన్నాం, ట్రాఫిక్ బాగా ఉంది. ముందు టెస్లా బండి చూసారా? ఓకే, ఆఫీస్ దగ్గరికి వచ్చాము. సూర్యుడికి కూడా తెల్లారింది. చూడండి ఆఫీస్ ముందర ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఒకప్పుడు చిన్న పల్లెటూరు లాంటి ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ చేపలు పట్టుకునే వాళ్ళంట బాగా. అందుకోసం ఇక్కడ చూడండి ఆక్టోపస్ మాన్యుమెంట్ పెట్టారు ఈ ప్లేస్కి. ఒక 200-300 ఇయర్స్ క్రితము. రీసెంట్గా బాగా డెవలప్ అయిపోయింది, చాలా బాగా డెవలప్ అయింది ఈ ప్లేస్. చాలా బాగుంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, అదే మా ఆఫీసు. వెళ్ళిపోదాం పదండి. మా బస్సులు ఇలా ఉంటాయి ఇక్కడ. మామూలుగా తెలిసిందే కదా, డబుల్ డెక్కర్ బస్సులు మామూలుగా బాగానే ఉంటాయి. ఇదే మన ఆఫీసు. పైన ఆఫీసు, కింద అన్ని రెస్టారెంట్స్ అనమాట. ఇప్పుడు పొద్దున్న అయింది కదా, ఎవరు లేరు రెస్టారెంట్స్లో. లంచ్ టైంకి ఫుల్ అయిపోద్ది ఏరియా అంతా. ఎదురుగా బీచ్ చూస్తున్నారు కదా. ఆఫీస్లో ఉండి కరెక్ట్గా అద్దాల్లో చూస్తే మనకి ఎదురుగా కరెక్ట్గా బీచ్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది వర్క్ చేసుకోవడానికి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. మనకు ఎండగా అనిపిస్తుంది, కానీ ప్రస్తుతం అయితే 4 degrees ఉంది ఇక్కడ టెంపరేచరు. కానీ చూడడానికి ఎండగా ఉంది. చూస్తున్నారు కదా, అందరూ జాకెట్లు వేసుకుని వెళ్తున్నారు. అక్కడ ఒక ఫోర్ట్ కనిపిస్తుంది కదా. ఈ ఫోర్ట్ ఏంటంటే ఇది పోర్ట్ అన్నమాట. 1600 సంవత్సరాల్లో, అంటే 16th centuryలో కట్టిన పోర్టు. ఆ రోజుల్లో ఈ బోట్లకి, షిప్పులకి, ఈ గూడ్స్ అవన్నీ తీసుకురావడానికి యూజ్ చేసేవాళ్ళు అనమాట ఈ పోర్ట్ని. ఇంకా చూడండి ఎలాగుందో, అలాగే ఉంది. అది 400 సంవత్సరాలు అయినా కానీ అలాగే ఉంది. ఇక్కడ చూడండి ఆఫీస్ ఎదురుగా ఒక చిన్న కియోస్క్ ఉందన్నమాట. వీళ్ళు సర్ఫింగ్ నేర్పిస్తారు ఇక్కడ. వీళ్ళు సర్ఫింగ్ ఎలా చేస్తారంటే ఈవెన్ ఇన్ 1 degree, 2 degrees, 0 degreesలో కూడా సర్ఫింగ్ చేస్తారు. మరి ఎట్లా చేస్తారో ఏమో కానీ నాకైతే అసలు, మేము అన్నీ కప్పుకొని వస్తూ ఉంటాం ఆఫీస్కి, వీళ్ళేమో సర్ఫింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ సూట్స్ వేసుకొని సర్ఫింగ్ చేస్తారు. సర్ఫింగ్ చేసిన తర్వాత ఇక్కడ స్నానాలు చేయడానికి అనమాట ఇది. ఇక్కడ స్నానాలు చేస్తారు వచ్చి. మళ్ళీ ఎలా చేస్తారో ఏమో దేవుడికి తెలియాలి. వెళ్ళిపోతున్నాము ఆఫీస్లోకి.
గొడుగులన్నీ ఇక్కడ పెడతారు, గొడుగులు తీసుకొచ్చి. కొంతమంది సైకిల్స్ మీద వస్తారు ఆఫీస్కి. చూడండి, ఆఫీస్లో కూడా సర్ఫింగ్ చేస్తారు చాలామంది, తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటారు. కొంతమంది మినీ స్కూటర్ మీద వస్తారు. ఇది మా కిచెన్, చిన్న స్మాల్ కిచెన్. కాఫీ, టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ చేసుకోవడానికి. చూడండి, కిచెన్లో నుండి బయటికి చూస్తే బయటంతా అద్దం అంత క్లీన్గా లేనట్టుంది. సో కొంచెం బాగా కనిపించట్లేదు. బట్ బయట డైరెక్ట్గా మనకి బీచ్ కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే ఒక కాఫీ కొట్టేద్దాం. చూస్తున్నారు కదా ఎలా పరిగెడుతున్నారో. ఇక్కడ జనాలు చాలా హెల్త్ కాన్షియస్ అండి, చాలా అంటే చాలా. అందుకనేమో వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85+. ఇక్కడ 85 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా బాగా హ్యాపీగా అన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు, బాగుంటారు. ఇక్కడ ఎక్సర్సైజ్లు బాగా చేస్తారు వీళ్ళు. చూడండి, ఇక్కడ ఎవరో కథను వచ్చి ధ్యానం చేసుకుంటున్నాడు పక్కన దేవదాసులా. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది ఫ్రీ జిమ్ అన్నమాట, ఓపెన్ జిమ్. ఎవరికైనా కానీ ఫ్రీగా వచ్చి మంచిగా ఎక్సర్సైజ్లు చేసుకోవచ్చు. అన్నీ ఉంటాయి ఇక్కడ. గవర్నమెంట్ బాగా ప్రమోట్ చేస్తుంది ఇక్కడ జనాలు బాగా హెల్తీగా ఉండాలని చెప్పి. సో సైక్లింగ్ చేసుకోవడానికి వెయిట్స్ కూడా ఉంటాయి. చూడండి, వెయిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి, పైకి లిఫ్ట్ చేయడానికి. అన్ని ఇన్స్ట్రక్షన్స్తో కరెక్ట్గా ఏవేవి ఎలా యూజ్ చేయాలి అని ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్స్, ప్రతి బోర్డుకి, ప్రతి ఎక్సర్సైజ్ దగ్గర, ఎక్విప్మెంట్ దగ్గర పెట్టారనమాట ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. ఇవన్నీ డిఫరెంట్ ఎక్సర్సైజులు చేసుకోవడానికి వస్తారు జనాలు. వచ్చి ఇంకా తెల్లారలేదు కదా, కానీ చాలామంది ఉంటారు ఇక్కడ జనాలు వచ్చి చేసుకోవడానికి. ఆల్రెడీ ఎవరో సైక్లింగ్ చేస్తున్నారు. ఏవేవో ఉంటాయి డిఫరెంట్గా. మనకు ఆ ఎక్సర్సైజ్లు అంత తెలియదు కనుక చాలా బాగుంటాయి, ఫ్రీగా చేసుకోవచ్చు. జిమ్కి వెళ్ళాలంటే 7-8 వేలు ఖర్చు పెట్టాలి నెలకి. హ్యాపీగా ఓపెన్ జిమ్లో వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ మా ఆఫీస్ కింద చిన్న సైకిల్ షాపు. ఇక్కడ ఈ సైకిల్ చూపెడదామని వచ్చా. ఈ సైకిల్ చూస్తున్నారు కదా, ఎంత ఉంటుందని అనుకుంటున్నారు మీరు? చూసా నేను, ప్రైస్ ట్యాగ్ చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. 10,367 యూరోలు అంట, అంటే ఆల్మోస్ట్ 10 లక్షలు. ఈ సైకిల్ 10 లక్షలు అంట. 2 కార్లు కొనుక్కోవచ్చు హ్యాపీగా ఇండియాలో. ఇందాక చెప్పే కదా పోర్టు, ఓల్డ్ పోర్టు 16th సెంచరీలో కట్టిందని. ఇదే పోర్టు. లోపలికి వెళ్దాం అనుకున్నా, ఇంకా తెరవలేదు. ఎర్లీ మార్నింగ్ కదా, సో ఈరోజు వెళ్ళలేములే మనం. కానీ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంది వ్యూ. ఇక్కడ ఆఫీస్లో చిన్న ఈవెంట్ జరుగుతుంది ఈరోజు. 1 డిష్ అంటారనమాట. 1 డిష్ అంటే ఆఫీస్లో చాలామంది డిఫరెంట్ కంట్రీస్ నుండి ఉన్నారు కదా. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుని అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి షేర్ చేసుకుంటారు అనమాట. చూద్దాం ఏమేమి తెచ్చారు జనాలు. ఇక్కడేమో ప్రిపేర్ చేస్తుంది ఈమె. ఇక్కడ అన్ని స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి.
ఇక్కడ మినీ పిజ్జాలు, సమ్ స్నాక్స్, బిర్యానీ, పానీపూరి మనమే చేసాం ఇంట్లో ఈరోజు. ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, నేను కామెంట్స్కి రెస్పాన్స్ కూడా ఇస్తున్నాను. మీరు చేసిన కామెంట్స్ మీద కూడా నేను ఇంకా వీడియోస్ చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్.